అందరికీ నమస్కారం అండి. తిరువూర్ తిరుగుబాటు ఏమిటి? విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? సరిగ్గా వారం రోజుల క్రితం తిరువూరులో రేషన్ మాఫియాపై, ఇసుక మాఫియాపై, మైనింగ్ మాఫియాపై ఎంపీ కేశినేని చిన్ని, అతని కార్యాలయ సిబ్బంది ఉన్నారు అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అన్నిటి విషయాలపై 24న నేను పల్లా శ్రీనివాసరావుతో చర్చిస్తానని అంటూ ఆయన 5 రోజుల క్రితమే వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఈరోజు 23వ తారీఖు. రేపు 24. ఈరోజు ఇంకా వ్యాఖ్యలు పెంచారు. గతంలో చేసిన వ్యాఖ్యలేమిటి? నియోజకవర్గంలో గ్రూపులు గ్రూపులు సృష్టిస్తున్నారంటే తనకు వ్యతిరేకంగా గ్రూపులు సృష్టిస్తున్నారు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వకుండా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఎంపీ సిబ్బంది చెప్పిన వారికే డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారు అంటూ ఆయన 5 రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఇంకా ఎక్కువ మాట్లాడారు. తన అసెంబ్లీ టికెట్ కోసం కేశినేని చిన్ని 5 కోట్లు అడిగారని, 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు ఇచ్చానని, ఫిబ్రవరి 8న ఇంకో 20 లక్షలు ఇచ్చానని, ఫిబ్రవరి 14న 20 లక్షలు ఇచ్చానని, తన పిఏ మోహన్‌కి 3.5 కోట్లు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధినేత లేని సమయంలో ఎమ్మెల్యే, ఎంపీలకి స్వేచ్ఛ బాగా ఎక్కువైందా? చంద్రబాబు గారు అన్నట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఆదేశాలే పట్టకపోతే ఈ ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తారు? వీళ్ళని లెక్క చేస్తారా? తిరువూరులో ఏం జరుగుతుంది? గతంలో వీటన్నిటి వ్యవహారంపై, ఇద్దరి వ్యవహారంపై చర్యలుంటాయా? 1 వీక్ బ్యాక్ నెల్లూరులో ఇలాంటి సిట్యుయేషనే జరిగింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. కానీ టీడీపీ అధిష్టానం ఏం చేసింది? ఇలా కొలిక్పూడి మాటల్లోనే ఎలా మాట్లాడారో అక్కడ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ రేషన్ మాఫియాపై ఇలానే మాట్లాడారు. కానీ ఇంతకంటే ఎక్కువ స్థాయిలో మాట్లాడారు. కానీ అవన్నీ ఏమైనాయి? ఆయన పేరు చెప్పలేదు, ఈయన పేరు చెప్పాడు అంతే తేడా. ఇద్దరిని పిలిపించి టీడీపీ ఆఫీస్‌కి పిలిపించారు, మాట్లాడారు. అది సెటిల్ చేశారు. మరి ఇది అంతేనా? మరి రేషన్ మాఫియా ఏంటి? మైనింగ్ మాఫియా ఏమిటి? ఇసుక మాఫియా ఏమిటి? దీనివల్ల నష్టపోయింది ఎవరు? రాజీ చేయటమేనా? టీడీపీలో ఎందుకు ఇలా జరుగుతుంది? చంద్రబాబు ఆదేశాలు లెక్క చేయటం లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే విమర్శలు ఉన్నాయి. దీనిపై రేపు 24వ తారీఖున పల్లా శ్రీనివాసరావు కలుస్తానని, నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై పల్లా శ్రీనివాసరావు వివరిస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పారు.